హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ స్టైలిస్ట్ వ్లాగ్స్. టుడే స్పెషల్ చికెన్ కర్రీ అండి. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. నేను చెప్పి ప్రాసెస్లో చేసుకుంటే లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. నేను చెప్పి ఒక సింపుల్ మసాలాతో చేస్తే చాలా టేస్టీగా సూపర్గా చేయొచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్ చేద్దామా? పదండి. అలాగే మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను చెప్పి సింపుల్ మసాలాతో గుమగుమలాడే చికెన్ కర్రీ ఎంతో టేస్టీగా చేయవచ్చండి. అచ్చు హోటల్లో చేయవచ్చు. మీ ఇంట్లో చేస్తే పక్కింట్లో వరకు గుమగుమలాడితే చికెన్ కర్రీ స్మెల్ అనేది అదిరిపోద్దండి. లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. 750 grams చికెన్ తీసుకుని బాగా వాష్ చేసుకుని పక్కా పెట్టుకుందాం. మనకి చికెన్ అనేది నీసు వాసన రాకూడదంటే కొంచెం సాల్ట్, ఒక నిమ్మబద్ద పిండుకొని బాగా వాష్ చేసుకోవాలండి లాస్ట్ అండ్ ఫైనల్గా. ఇప్పుడు ఒక స్టవ్ పై బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక, మనకి ఎక్కువ హీట్ అవ్వకూడదండి, కొంచెం హీట్ అయ్యాక మనం సన్నగా తరుగుకున్న 4 పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయాలండి. ఇలా గరిటతో కలుపుకుంటూ నేను చూపించే విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి, అవి కూడా యాడ్ చేసుకుందాం. ఇవి కూడా గరిటతో బాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలండి. మనం ఎప్పుడైనా ఫ్రై చేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టే చేయాలండి. అప్పుడే కూర టేస్ట్ కూడా బాగుంటుందండి. హై ఫ్లేమ్లో వండితే మనకి టేస్ట్ అనేది కూడా పెద్ద అనిపించదండి. మీడియం ఫ్లేమ్లో చేస్తేనే చక్కగా టేస్ట్ తెలుస్తుంది. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఈ విధంగా కలుపుతూ బాగా ఫ్రై చేయాలండి. మనం సాల్ట్ అనేది వేయడం వల్ల ఉల్లిపాయలు కూడా త్వరగా మగ్గుతాయండి. ఇప్పుడు ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉల్లిపాయలు మగ్గనిద్దామండి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారా ఆనియన్స్ అనేవి మనకి ఎలా పూర్తిగా మగ్గిపోయినాయి కదండి. ఒకసారి గడ్డితో కలిపి చూపిస్తున్నాను. కింద అనేది అసలు ఇలా అడిగంటకూడదని మనకి. చూసారా అసలు అడిగంటలేదు. అడిగంటితే మనకి టేస్ట్ మారిపోద్దండి. చూసారా ఈ విధంగా వేగాక ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు వేసుకుంటున్నానండి. మీకు ఒకవేళ ఇంట్లో ఉంటే అదైనా వేసుకోవచ్చండి. కాకపోతే ఫ్రెష్గా వేసుకోవడం వల్ల మనకు కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు అల్లం అనేది పచ్చివాసన పోయే వరకు ఒకసారి గరిటతో కలుపుకొని ఒక 2 minutes మూత పెట్టి ఉంచితే మనకు అల్లం అనేది పచ్చివాసన అనేది రాదండి. చూసారా ఈ విధంగా మనకి ఫ్రై అవుతే సరిపోద్దండి అల్లం అనేది. ఇప్పుడు ఇందులోకి 750 grams చికెన్ తీసుకున్నాం కదండి, అది కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి అనేది చికెన్కి బాగా పట్టించేటట్టు ఇలా కలుపుకోవాలండి ఒక 5 minutes. ఇప్పుడు ఇందులోకి నేను సన్నగా తరుముకున్న 2 టమాటాలు మీడియం సైజ్ తీసుకున్నానండి. టమాటాలు వేసుకుంటున్నాను 2. అవి కూడా వేసుకుని ఒకసారి గరిటెతో ఇలా కలుపుకోవాలండి. టమాటా అనేది వేయడం వల్ల కూరలో మనకి టేస్ట్ అనేది పెరుగుతుందండి. చికెన్ కర్రీలో వేయడం వల్ల ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొంచెం తర్వాత వేస్తానండి నేను. ఈ కొత్తిమీర, సాల్ట్, ఈ టమాటా మొత్తం ఈ చికెన్కి పట్టించేటట్టు 1 నిమిషం ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు చికెన్ని మనం ఒక 5 minutes మూత పెట్టి మగ్గనిద్దామండి. చికెన్ అనేది మనకు మగ్గేటప్పుడే కొంచెం వాటర్ అనేది వస్తుంది కదండి, దానివల్ల మనకు సగం కుక్ అయిపోద్దండి. ఇప్పుడు ఈ టేస్టీ చికెన్ కర్రీకి కావాల్సిన మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం జాపత్రి, ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, 1 స్పూన్ గసగసాలు, 2 టీ స్పూన్లు జీడిపప్పు. ఈ ఫైన్గా పేస్ట్ కింద, అది పేస్ట్ కదండి, పౌడర్ కింద ఆడుకుని పక్కకు పెట్టుకుందాం మసాలా. నేను ఫస్ట్ అందులో కొంచెం కస్తూరి మేతి కూడా వేసానండి. 1 టీ స్పూన్ స్కిప్ అయిపోయింది, అది కూడా వేసుకుని మసాలా కింద ఆడుకుని పక్కకు పెట్టుకుందాం. ఈలోపు మన చికెన్ కూడా మగ్గిపోయింది. చూసారా మనకి వాటర్ అనేవి కూడా పూర్తిగా ఇంకిపోయినాయి. సగం చికెన్ అనేది ఇక్కడే కుక్ అయిపోయింది. చూసారా నేను ఇందాక మసాలా ఐటమ్స్ అన్ని చూపించాను కదా, ఫైనల్గా పేస్ట్ కింద అదే పౌడర్ కింద ఆడుకున్నాక ఈ విధంగా వస్తే సరిపోద్దండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ వేసుకొని గరిటతో మనం బాగా కలుపుకోవాలండి. మసాలా బాగా పట్టించే వరకు మనకి 2 స్పూన్స్ వేస్తే సరిపోద్దండి మసాలా అనేది. ఇప్పుడు ఇందులోకి ఒక 2.5 స్పూన్స్ కారం కూడా వేసుకుందామండి. చికెన్ కర్రీకి ఎప్పుడైనా సరే కారం కొంచెం ఎక్కువే ఉండాలండి, అప్పుడే టేస్ట్ అనేది మనకి బాగుంటుంది కూడా. ఈ విధంగా ఒకసారి మసాలా ఈ కారం అంతా చికెన్కి పట్టేటట్టు ఇలా కలుపుకొని 1 నిమిషం మనం మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం. ఒక 1 minute మగ్గితే సరిపోద్దండి. మసాలా అంతా పూర్తిగా చికెన్కి పడుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసుకుందామండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ ఎందుకు తక్కువ తీసుకున్నాను అంటే ఆల్రెడీ మనం ఇందాక మగ్గించినప్పుడు సగం అక్కడే కుక్ అయిపోద్దండి చికెను, అది మగ్గిపోద్ది. అందుకు 1 గ్లాస్ వాటర్, అంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళు అయితే 200 ml వాటర్ వేస్తే సరిపోద్దండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం.
చూసారా 10 నిమిషాలు ఆగాక చూసారా మనకు ఆయిల్ అనేది పైకి తేలింది. ఎంత టేస్టీగా ఎంత చక్కగా చికెన్ కర్రీ రెడీ అయింది చూసారా. ఈ చికెన్ కర్రీ రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనం ఉప్పు కూడా చూసుకుని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.